హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ముస్ కార్నర్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి అలోహా జూ అనమాట. నార్త్ కెరోలినాలోని కెమెరాన్లో ఉన్న అలోహా జూకి అయితే వచ్చేసాము. ఇక్కడ లిమిటెడ్ యానిమల్స్ అయితే ఉన్నాయి. సో ఉన్న వాటికి చూడటానికి అయితే వచ్చేసామన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా. సో అందులోనూ యూఎస్ వచ్చిన కొత్తల్లో మరీ బోర్గా ఫీల్ అవుతాం మనము అలవాటు అయ్యేంత వరకు. సో మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న అలోహా జూకి అయితే వచ్చేసాము. మాకైతే 1.5 hour టైం పట్టింది కార్లో డ్రైవ్కి. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే 10:30 కల్లా వచ్చేసాము. వీకెండ్ కాబట్టి ఇంకా అప్పుడే స్టార్టింగ్ కాబట్టి అంత రష్ అయితే లేదు. టికెట్స్ అయితే నార్మల్గా ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటే ఇక్కడ కౌంటర్ దగ్గర చెక్ చేసి మనకి ఇలాంటి స్ట్రాప్స్ ఇస్తారు. సో ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అనేది అడల్ట్స్కి $15, బిలో 3 yearsకి ఫ్రీ అనమాట. ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్, ఇలా లోపలికి యానిమల్స్ చూడటానికి ఇవే నుంచి వెళ్ళాలి. ఇంకా నార్మల్గా ఇలాంటి పిక్చర్స్ ఉండేసరికి వన్నిక కొన్ని ఫొటోస్ అయితే దిగింది. ఇక్కడ మనకి యానిమల్స్ కోసం ఫుడ్ పెట్టడానికి ఫుడ్ అమ్ముతారనమాట. ఇక్కడ ఒక కప్ $3 $4 చార్జ్ చేశారు. అలా ఫుడ్ మనం వాటికి పెట్టొచ్చు. చెప్పు హలో. ఇక్కడ లిమిటెడ్ యానిమల్స్ ఉంటాయన్నమాట. అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఏంటంటే మనం చక్కగా చాలా దగ్గరలో చూస్తాము. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇండియాలో ఉన్న జూ అయితే ఎక్కడో కనపడతాయి యానిమల్స్, కాకపోతే ఇక్కడ మనకు చాలా దగ్గరగా కనపడతాయి. అది బాగా అనిపించింది అలాగా. ఇక్కడ నుంచొని వెయ్యంలో వేస్తా ఉన్నాయి, ఫోటో వీడియో తీస్తా. అన్నీ వేయకు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి జిరాఫీ హౌస్ ఉందన్నమాట. అక్కడ ఒక 2 జిరాఫ్లు అయితే ఉన్నాయి. ఇంకా డాంకీ, ఇంకా రకరకాల యానిమల్స్ ఉన్నాయి. నేను అయితే అక్కడ బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఉండలేకపోయి గబగబా ఫాస్ట్గా అయితే జిరాఫీ దగ్గరికి వెళ్ళిపోయాను నేనైతే. వర్ణిక ఏమో ఇక్కడ హైట్ చెక్ చేసుకుంటుంది. రిషి, వాట్ ఈస్ ఇట్? ఇంకా ఇక్కడ జిరాఫీకి ఫీడ్ చేయడం కోసం క్యారెట్ స్లైసెస్ అమ్ముతున్నారు. ఆ 4 slices $4 అంట. చాలా కాస్ట్లీ ఇక్కడ. నాకు అనిపించింది ఇంక ఇంటి దగ్గర నుంచి క్యారెట్స్ తీసుకెళ్ళినా పోయేదే అనిపించింది. టప్పన సెకండ్స్లో లాగేసుకుంది. అసలు నేను పెట్టడానికి ఛాన్స్ లేకుండా పోయింది. అయిపోయినాయి మొత్తం. నీకు అలిగేటరే నచ్చిందారా? రిషికి అలిగేటర్ అంటా ఉన్నాడు. సో ఇది ఇక్కడ అమెరికన్ అలిగేటర్ ఉంది, ఎక్కడో దూరంలో ఉంది. అది చూసి రాయి అనుకున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ నుంచి పీకాక్స్, టైగర్, ఇంకా హైనాస్, క్యాంగరూస్ అన్నీ ఉంటాయి. మొత్తం వైల్డ్ అన్నమాట. సో ఇక్కడ పీకాక్స్కి ఇప్పుడు ఫాల్ సీజన్ అంట. సో ఫెదర్స్ అవి సరిగ్గా లేవు. ఓపెన్ చేస్తే చూద్దాం అనుకున్నాను. వీటైతే టర్టిల్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ చూసేసరికి సరిగ్గా కదలట్లేదు, స్టోన్స్ ఏమో అనుకున్నాను. ది మోస్ట్ డేంజరస్ యానిమల్ అయితే వచ్చేసింది, టైగర్. నేనైతే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూస్తున్నాను క్లియర్గా. హైదరాబాద్ జూ అయితే వెళ్ళాను, కానీ ఎక్కడో లోపల కనిపిస్తుంది మనకి, కానీ కనపడినట్టు ఉంటుంది. ఇక్కడైతే జస్ట్ ఒక 2 ఫెన్సింగ్స్ అడ్డంగా ఉన్నాయి అంతే. చాలా క్లియర్గా చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాను. దానికి పెట్టలేమమ్మ మనం.
కొండ అయితే ఉంది. రిషి దాన్ని చూసి అయితే తెగ భయపడిపోయాడు అసలు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇలా చిన్నగా పాండ్ లాగా ఉంది. వ్యూ అయితే బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా అలా బయటకు వచ్చేస్తే ఇంకా ఇలా చిన్న చిన్న యానిమల్ బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా మంచిగా ఫొటోస్ అయితే తీసాను వాళ్ళకి మెమరీగా ఉంటుందని. ఇంకా బాగా ఎండగా ఉండి చాలా తిరిగాం కదా లోపల, ఇంకా ఫుల్గా ఆకలేసేస్తుంది. ఈలోపు లంచ్ చేసేస్తే ఇంకా మనం నెక్స్ట్ సఫారీకి వెళ్ళొచ్చు కార్లో. ఇంకా నేను లంచ్కి వెజిటేబుల్ బిర్యానీ ఇంకా పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టాను. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏం తినబుద్ధి అయ్యదు, కాకపోతే ఇలా బయటికి వెళ్ళినప్పుడు సరదాగా తినాలనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టాను ఫ్రూట్స్ అవి ఇవి. పిల్లలు అయితే బాగానే చక్కగా ఇంట్రెస్టింగ్గానే తిన్నారు, ఎందుకంటే బాగా తిరిగి అలసిపోయారు కదా, ఆకలేసింది వాళ్ళకి కూడా. ఇలా మేము తింటుంటే మా మధ్యలో చక్కగా ఇలా పీకాక్స్ తిరుగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. బ్యూటీ విత్ నేచర్ లాగా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే చేసాము. Check it. Check it. Check it out. 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 కి పీకాక్ కావాలంటే అమ్మ దాని ఇంటికి తీసుకొద్దాం పదా నన్ను అయితే లాక్కెళ్తున్నాడు. ఇంకా ఫైనల్గా ఒకసారి వర్ణిక జిరాఫ్ దగ్గరికి వెళ్దామంటే ఇంకా ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా అక్కడి నుంచి సఫారీకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఫుడ్ ఉంటే వీటికి వేసేస్తుంది వర్ణిక. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి ఎలా బయటికి వెళ్తే సఫారీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి ఇట్లా వెళ్తూ ఉంటే ఇంకా యానిమల్స్ మన ముందు పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇక్కడైతే ఆస్ట్రిచ్, డియర్స్, క్యామెల్, జీబ్రా, ఇంకా చాలా ఈమూ బర్డ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇలా వెళ్తుంటే ఇలా మన ముందు పాస్ ఆన్ అవుతుంటాయి. ఒకవేళ కార్ ఆగిందంటే దానికి ఫుడ్ ఏమైనా పెడుతున్నామేమో అనుకొని వస్తాయి అన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నేనైతే విండో ఓపెన్ చేయడానికైతే డేర్ చేయలేదు, ఎందుకంటే లోపల దాకా వచ్చేస్తాయి. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం కదా, సో అందుకని ఇంకా విండోస్ ఫుడ్ తీసి ఫుడ్ పెట్టడానికైతే ట్రై చేయలేదు. ఇంకా ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా కార్స్ వెళ్ళే రూట్ అనమాట. ఇంకా ఆ వేలో వెళ్తూ ఉండాలి, స్లోగా వెళ్తూ ఉంటాయి కార్స్, 1 by 1 నెమ్మదిగా వెళ్ళాలి. సో ఇలా మనకి యానిమల్స్ అలా మన దగ్గరకు వస్తూ ఉంటే అలా మనం దగ్గరకు వచ్చినప్పుడు ఫుడ్ ఉంటే మనం ఫీడ్ చేయొచ్చు వాటికి, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. లాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, క్యూట్గా ఉంది.
వామ్మో! ఆస్ట్రిచ్‌ని చూడటం ఇదే ఫస్ట్ టైము. క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నట్టుంది నాకైతే. భలే ఫన్నీగా ఉందది. అంతే డేంజర్ కూడా. ఇంకా ఇలా టర్న్ చేసుకొని వెళ్తే అలా స్ట్రెయిట్‌గా వెళ్తే ఎగ్జిట్ అయిపోతామనమాట. ఇంక ఇక్కడితో సఫారీ అయిపోయింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యూ అనేది చాలా బావుంది. నిజంగా ఈ అలోహా జూలో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటి అంటే ఆ టైగర్ ఒకటి, ఇంకా ఈ సఫారీ. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.